పల్నాడు బాలోత్సవం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి సోదరులు గౌస్ గారు, నిర్వహిస్తున్నటువంటి కట్టా కోటేశ్వరరావు గారు, అలాగే మిగిలినటువంటి ఉపాధ్యాయులు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు చదలవాడ అరవిందబాబు గారికి, అలాగే ఎస్ఎం కాలేజీ ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్నటువంటి సోదరులు నాగసర్పు గుప్తా గారు, కపిలవై విజయ్ కుమార్ గారు, అలాగే మురళీకృష్ణ గారు, స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలకి, అలాగే కార్యక్రమానికి చేసినటువంటి పుర ప్రముఖులకు, అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటాము. ఇది అందరూ కూడా హర్షించదగినటువంటి కార్యక్రమం. పిల్లలకి బాలోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. గత 5-10 సంవత్సరాల నుంచి చాలా గ్రాండ్గా మన నర్సరావుపేటలో చేస్తూ ఉన్నారు. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయిలో అధ్యాపకులందరినీ, టీచర్స్ అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగం చేయడం, వాళ్ళందరూ కూడా ఇప్పుడే చూసాము. అక్కడ కోలాటంలో చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఒకటి, పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయులు మానసికంగా ఎంత ఉల్లాసంగా ఉంటే పిల్లల భవిష్యత్తు అంత బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఎప్పుడు ప్రతిరోజు టెన్షన్స్తో స్కూల్కి వెళ్ళి సరిగ్గా పాఠాలు చెప్పినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు, అలాగే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారు, ఇందాక మురళీకృష్ణ గారు చెప్పారు, సరిపోయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. స్కూల్స్లో కరెక్ట్గా టీచర్స్ లేరు. టీచర్స్ నిద్రపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితులు మనకు తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొన్న 2024 ఎలక్షన్లో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో మెగా డిఎస్సీని చేస్తామని, దానిలో భాగంగానే మొన్న సుమారు 16,600 పోస్టుల్ని ఈ రాష్ట్రంలో రిక్రూట్ చేయడం, టీచర్స్ అందరినీ కూడా రిక్రూట్ చేసి వాళ్ళందరినీ కూడా ఆ స్కూల్స్లో ఎక్కడైతే అవసరం ఉందో ఆ టీచర్స్ అందరినీ కూడా అక్కడ పంపించుకున్నది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా డిఎస్సీలు జరగబోతా ఉన్నాయి, టీచర్ రిక్రూట్మెంట్లు జరగబోతా ఉన్నాయి. ఈ భవిష్యత్తుని, భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించాల్సింది ఏదైతే ఇప్పుడు జనరేషన్ ఉందో ఆ జనరేషన్ని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఎప్పుడు కూడా ఉపాధ్యాయుల మీదే ఉంటుంది. ఇవాళ ఒక మంచి వాతావరణం ఉంది రాష్ట్రంలో. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్డీఏ కూటమి తరఫున ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రానికి ఏది కావాలంటే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మనం చూస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, విద్యాశాఖ మంత్రి గారు కానివ్వండి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రపంచమంతా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఎవరైతే టెక్నికల్ కోర్సులు చేసి, ఇంజనీరింగ్ చేసి ఎటువంటి ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి ఇండస్ట్రీస్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలి. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా చేస్తున్నటువంటి కార్యక్రమం. అలాగే విద్యార్థులందరికీ కూడా చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా వాళ్ళందరికీ దాంట్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఉద్యోగం చదువు అయిపోగానే ఏ ఇండస్ట్రీ వాళ్ళు అబ్జర్వ్ చేయాలి అంటే వీళ్ళ దగ్గర ఆ స్కిల్ ఉండాలి. దానికోసం 2014-19లో కూడా చాలా ఎక్కువ స్థాయిలో కోట్లాది రూపాయల చంద్రబాబు నాయుడు గారు వెచ్చించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెట్టినటువంటి పరిస్థితి.
దాంట్లో టీచర్స్ని అందరినీ కూడా ట్రైన్ చేశారు, విద్యార్థులను ట్రైన్ చేశారు. తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ దాని మీద కూడా తప్పుడు కేసులు పెట్టింది. దాంట్లోనే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వాటి నుంచి ఇప్పుడు మళ్ళా ఆ కక్ష సాధింపు రాజకీయాల నుంచి పక్కకొచ్చి అందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అందరికీ మంచి విద్య అందాలి. టీచర్స్ అందరినీ కూడా ప్రతి స్కూల్లో కూడా కావాల్సినంత మంది టీచర్లు రిక్రూట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా స్ట్రెంథన్ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఏదైతే ఇక్కడ బాలోత్సవం కమిటీ ఉందో, పల్నాడు బాలోత్సవం కమిటీ మీరు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ఏదైతే ఉపాధ్యాయులందరికీ కూడా సాంస్కృతిక పోటీలు పెట్టాలనేటువంటి మీరు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే